కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే మరికొన్ని నెలల్లో ఎన్నికల నేపథ్యంలో కొంతమంది నేతలకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసే నేపథ్యంలో కొన్ని తప్పులు ఉన్నాయని, దానికి సంబంధించినటువంటి కేసులు ఉన్నటువంటి నేపథ్యం అవన్నీ కూడా తీర్పులు వస్తున్నాయి. వరుసగా బీఆర్ఎస్ నేతల్లో ఇలాంటి ఒక భయం అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా సీఎం ప్రధానమైనటువంటి ఒక నేతగా ఉన్నటువంటి గంగుల కమలాకర్, ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రిగా పనిచేసినటువంటి గంగుల కమలాకర్కి సంబంధించినటువంటి ఒక షాకింగ్ ఉన్నటువంటి వార్త అయితే కనిపిస్తుంది. మంత్రి గంగుల కమలాకర్ను వెంటాడుతున్నటువంటి కోర్టు కేసు, ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చంటూ కోర్టును ఆశ్రయించారు బండి సంజయ్. పిటిషన్పై విచారణకు ఆదేశించింది హైకోర్టు. సమగ్ర నివేదికను అందించాలని కమిషన్కు సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో గంగుల కమలాకర్లో ఈ తీర్పుకు సంబంధించి ఒక టెన్షన్ అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్ చెప్పండి. పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు ఇప్పుడు ఒక కోర్టు తీర్పు ఒక భయం పట్టుకుందని చెప్పొచ్చు. అంటే గతంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కూడా కరీంనగర్ నుంచి ప్రాధాన్యం వహిస్తున్న మంత్రిగా, 2 శాఖలకు కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్న మంత్రి గంగుల కమలాకర్ కు 2018లో ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కూడా బీజేపీకి చెందిన బండి సంజయ్ ఒక కోర్టును ఆశ్రయించడం జరిగింది. అందుకు సంబంధించి ఇటీవల హైకోర్టు కూడా ఒక కమిషన్ శైలజ కమిషన్ ను కూడా ఏర్పాటు చేసింది. 12వ తేదీ నుండి 17వ తేదీ వరకు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశించినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే 2018లో అప్పటి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, బండి సంజయ్ ఇరువురికి సంబంధించిన ఒక ఆడియో కాల్ కూడా బయటకు రావడంతో సర్ఫరాజ్ అహ్మద్ ను కూడా బదిలీ చేయించిన సందర్భాలు అయితే ఉన్నాయి. అంటే గతంలో ఈ ప్రాంతం నుండి ఇప్పటికీ 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన మంత్రి గంగుల కమలాకర్ కు ఇప్పుడు ఒక గడ్డు కాలం అనే పరిస్థితి అయితే ఎదుర్కొంది. అంటే కోర్టు ఇటీవల కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు విధించడము, తదనంతరం మంత్రి శ్రీనివాసరావుపై కూడా ఆ కేసు విషయంలో కూడా మళ్ళీ కోర్టు స్వీకరించడము, ఇప్పుడు తాజాగా గంగుల కమలాకర్ ను కూడా ఈ భయం వెంటాడుతుందని చెప్పొచ్చు. 12వ తేదీ నుంచి 17వ తేదీ మధ్యలో దీనికి సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేయాలంటూ కూడా కోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. అంటే ఇది ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు, అంటే అప్పుడు ఎన్నికలప్పుడు ఖర్చుల వివరాలు కూడా తప్పుగా సమర్పించారంటూ కూడా అప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలతో కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశించిన పరిస్థితి అయితే నెలకొంది. అప్పుడు కీలకంగా ఉన్న అప్పుడు ఆడియో కాల్ కూడా ఒకటే బండి సంజయ్ కి అప్పటి కలెక్టర్ కు కూడా ఆడియో కాల్ బయటకు లీక్ అవ్వడం వల్ల కూడా కాస్త అప్పట్లో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఇప్పుడు 17వ తేదీ అనంతరము ఇది దోషిగా నిలబడాల్సిన పరిస్థితి. అంటే ఆ మంత్రి గంగుల కమలాకర్ పై కూడా అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుందా, లేకపోతే ఎలాంటి తీర్పు అవుతుందా అనే ఒక సర్వత్రా ఉత్కంఠ వాతావరణం అయితే కరీంనగర్ నియోజకవర్గంలో అయితే నెలకొందని చెప్పొచ్చు రాష్ట్రుడు. రైట్ శ్రీకాంత్, ఒకటి అంటే బండి సంజయ్ పిటిషన్లో వేసినటువంటి ఏదైతే అఫిడవిట్లో తప్పుడు సమాచారం, ఆ తప్పుడు సమాచారం సంబంధించినటువంటి అంశం ఏ విషయంలో అయినా తప్పుడు సమాచారం దాఖలు చేస్తారనేటువంటి విషయం ఏమైనా తెలిసినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అప్పుడు 2018 ఎన్నికల సమయంలో ఎన్నికల ఖర్చుకు సంబంధించి అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారు. అంటే ఎక్కువ ఖర్చు చేసి కూడా ఆ ఖర్చును తక్కువగా చేసి చూపించినట్టుగా కూడా బండి సంజయ్ ప్రధానంగా ఆరోపించిన పరిస్థితి ఉంది. అంటే అఫిడవిట్ ప్రధానంగా ఒక క్రియాశీలకమైన పాత్ర వహిస్తుంది. అంటే ఎన్నికలప్పుడు తమ ఎన్నికల ఖర్చు ఇంత మట్టుకే ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు ఒక నిర్ధారించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాకపోతే దానికి సంబంధించిన ఆధారాలు మాత్రం చూపాల్సించాల్సి ఉంటుంది. అయితే బండి సంజయ్ తప్పుడుగా, అంటే ఏదైతే మంత్రి గంగుల కమలాకర్ తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కూడా ఒక కోర్టులో మెట్టెక్కడం అయితే జరిగింది. ఖర్చు అంటే ఎన్నికల అఫిడవిట్ లో సమర్పించిన దానికంటే కూడా పెద్ద ఎత్తున కూడా ఖర్చు చేశారంటూ కూడా ఇందుకు గాను అప్పటిగా పనిచేస్తున్న కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, బండి సంజయ్ ఇద్దరి మధ్య కన్వర్సేషన్ కూడా అప్పట్లో ఆడియో కాల్ కూడా లీక్ జరిగింది. అంటే ఈ ఆడియో కాల్ లీక్ అనంతరం కూడా అప్పటి కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ను కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే ఇదంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారమే ఇదంతా కూడా జరిగిందని చెప్పేసి నియోజకవర్గంలో అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. అందుకు గాను ఇప్పుడు తాజాగా ఇప్పుడు కొత్తగా వెలుగు చూస్తున్న బీఆర్ఎస్ నేతలను పట్టుకున్న భయం అంతా కూడా ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరిపై వెయిట్ అయితే పడుతుంది. మా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుతో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఇప్పుడు తాజాగా బండి సంజయ్ పెట్టిన కేసుతో ఇప్పుడు మంత్రి గంగుల కమలాకర్ కూడా కాస్త టెన్షన్ నెలకొందని చెప్పొచ్చు.
రాజశేఖర్. అంటే శ్రీకాంత్ ఒకటి అంటే గెలుపుకి ఎటువంటి కూడా సందేహం లేకుండా ఉన్నటువంటి మంత్రిగా గంగుల కమలాకర్ ఉన్నటువంటి పరిస్థితి, ఎప్పుడు నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటారు, ఆయన గెలుపు కూడా ఈజీగా అయిపోతుంది అన్నటువంటి వార్త ఉన్నట్టు ఇప్పుడున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆయనకి టికెట్ ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇలాంటి తరుణంలో ఇప్పుడు కోర్టుకు సంబంధించిన తీర్పులు అనేవి ఒక రకమైనటువంటి టెన్షన్, వర్మ వెంకటేశ్వర ఇచ్చినటువంటి తీర్పు కూడా కొంతవరకు భయపెడుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభావం అనేది బీఆర్ఎస్ పార్టీపై ఎంతవరకు పడే అవకాశం కనిపిస్తుంది, నేతలకు సంబంధించి కానీ లేకపోతే గంగుల కమలాకర్ సంబంధించిన విషయంలో కానీ? తప్పకుండా దీని ప్రభావం అయితే ఉంటుందని చెప్పొచ్చు రాజశేఖర్. అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ నేతపై కోర్టులో కేసులు దాదాపుగా రుజువు అవుతుండడము, వేటు పడడము అంతా కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఆ ప్రభావం కూడా అంటే ప్రజల్లో సానుభూతి అనేది కూడా కాస్త అంటే ఒక నెగటివ్ ఫీలింగ్ అనేది కూడా రావచ్చని విశ్లేషకులు అంచనా అయితే వేస్తున్నారు. అంటే ఇప్పుడు అంటే గతంలో కరీంనగర్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. తన గెలుపు సునాయాసంగా అంటే ప్రత్యర్థులు ఎవరు కూడా బలంగా లేకపోవడం. కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఇటీవల ఈ రోజు జరిగిన అసెంబ్లీ పరిణామాల్లో కూడా కాస్త ప్రచారం కూడా అంటే ఒక రూమర్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. ఈ రోజు కేటీఆర్ ను ఎవరు మన హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను ఆలింగనం చేసుకోవడము, తదనంతరం కొన్ని వార్తలు అయితే అంటే పుకార్లు అయితే షికార్లు చేస్తున్నాయి. అంటే ఈటల రాజేందర్ కు ఒక డిప్యూటీ సీఎం హోదా ఇస్తామని చెప్పేసి మళ్ళీ పార్టీలోకి రావాలంటూ కూడా ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ కరీంనగర్ నియోజకవర్గం నుండి ఒకవేళ పార్టీలోకి వస్తే తను కూడా ఈ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశాలు కూడా ఉంటాయని కొంతమంది విశ్లేషకులు అయితే ఇక్కడ చర్చనీయాంశంగా అయితే మారింది. హుజరాబాద్ నుండి ఈటల సతీమణి జయను పోటీ నుంచి బరిలోకి నిలిపేందుకు కూడా ఈటల రాజేందర్ సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంతా అంటే పుకార్లు మాత్రం ఇప్పుడు మనం కన్ఫర్మ్ చేయలేము. కాకపోతే ఒక పుకార్లు మాత్రం షికారు చేస్తే దాదాపుగా కొన్ని సమీకరణాలు ఎన్నికలు సమీపిస్తున్న తరంలో ఈ కోర్టు తీర్పుల తర్వాత కూడా ఎన్నికల సమీకరణాలు పూర్తిగా ఎప్పటికప్పుడు మారిపోయే అవకాశాలు కూడా లేకపోలేదు రాజకీయ.